రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే. రుణమాఫీ మార్గదర్శకాలపై హరీష్ రావు చెప్పేదొకటి చేసేదొకటి. ఇది ప్రభుత్వం భారం తగ్గించుకునే ప్రయత్నం. ఇక ప్రభుత్వం అన్నాక ఖజానా లూటి కాకుండా ప్రజలకిచ్చిన హామీలను మభ్యపెడుతూ సమయాన్ని వృధా చేయడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశంగా కనబడుతుంది. మేనిఫెస్టోలో అన్ని సవ్యంగా ఇచ్చేటట్టు కొట్టుకొని వస్తారు. దొంగలంతా ఒక కాడ కూర్చొని ఎట్లా అయితే మోసపోతారు ఈ ప్రజలు అని ఆలోచిస్తారు బాగా. మనము ఆ చెరువులో చేపను పట్టడానికి ఎరను గాలానికి గుచ్చి చేపను పడతాం. అట్లాగే ఓట్లు పట్టడానికి ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చి సాధ్యం కాని రీతిలో ప్రజలను ఓటర్లను నమ్మించి ఓట్లు వేసుకున్నాక వాళ్ళను మోసం చేస్తారు. ఇప్పుడు గదే జరిగింది. రైతు భరోసా విషయంలో కావచ్చు, 500 గ్యాస్ విషయంలో కావచ్చు, 200 యూనిట్ల కరెంటు విషయంలో కావచ్చు, ఇంటర్నేషనల్ స్కూళ్ళ విషయంలో కావచ్చు, రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, ఇట్లాగే సాగుతున్నాయి. ఎందుకంటే వాడు రైతు భరోసా అన్నాడు కాంగ్రెస్ సర్కారు. రైతు భరోసా అంటే 7,500 రూపాయలు. కానీ వాడు ఆఖరికి ఏం చేసిండు? రైతు బందే వేసిండు. 5,000 రూపాయలే 20 లక్షల మందికి వేసిండు. మన తెలంగాణలో కోటి మంది రైతులు ఉన్నారు, కానీ వేసింది 20 లక్షల మందికి. అది రైతు బంద్ వేసి రైతు భరోసా వేసినామని 20 లక్షల మందికి వేసి అందరికి వేసినామని చెప్పుకుంటారు. ఇక 2,500 రూపాయలకు దిక్కే లేదు. వాడు మేనిఫెస్టోలో చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తున్నది ఒకటి. ఇక ఇప్పుడు ఓట్లేసిన ప్రజలంతా రోడ్డు మీదకి వస్తారా? రారు. కాబట్టి నన్ను అనేటోడు లేడు, నన్ను కొట్టేటోడు లేడు, తిట్టేటోడు లేదని వాని ధైర్యం వానికే ఉంది. కాబట్టి రైతుల ఆశల మీద నీళ్లు చల్లడం కాదు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు ఇచ్చిందో వాళ్ళ ఆశలను మొత్తం సమాధి చేసి పడేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.